గైస్ అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఈ రోజైతే చాలా రోజుల తర్వాత గ్రౌండ్‌కి వెళ్ళాను అనమాట. చాలా రోజుల తర్వాత వెళ్ళానా, వెళ్ళి చూసేసరికి బెంచ్‌లేసి ఉంచారు చూసారా? బెంచ్‌లేసారు కొత్తగా. అన్ని దిక్కుల అంటే చాలా మార్పులు చేశారనమాట గ్రౌండ్‌లోని. నేను ఫుల్‌గా తీయలేదు. ఎందుకంటే నాకు ఈరోజు కొద్దిగా కడుపులో గడబిడాగా ఉంది గైస్. చాలా రోజులు అయిపోయింది కదా! నువ్వు తీసుకెళ్ళట్లేదు. నువ్వు కూడా వెళ్ళు అని చెప్పేసి ఈయన కొద్దిగా వార్నింగ్ ఇచ్చారు గట్టిగానే. సో అందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది. మామూలుగా అయితే పిల్లలు చాలా మంది ఉండేవారండి. అంటే కొద్దిగా పెద్ద పిల్లలు అనమాట. ఆడపిల్లలు. సో ఈ రోజు లేరు. అంటే కొన్ని రోజుల నుంచి లేరనమాట. ఎందుకు అనేది నిహాల్ చెప్తాడు. చెప్పురా. గవర్నమెంట్ కి వెళ్ళారు ఎక్కడికి? తిరుపతి. తిరుపతా? ఆ అక్కలందరూ వెళ్ళిపోయారా? అవును. మరి సార్ గట్టిగానే నీకు కోచింగ్ ఇస్తారైతే. ఆ బాగా ఫోకస్ పెడుతున్నారా? అవును. తిట్టారా? తిట్టారు బాగా తినలేదని? తినలేదని బాధ్య కూడా కంప్లైంట్ ఇచ్చారు కదా, తినట్లేదు సరిగా, సరిగా ఆడట్లేదు, ఇంకా నేర్చుకోవాలని. నువ్వు బుర్ర ఊపితే వీడియోలో వాళ్ళకి కనిపించదు, నోటితో సమాధానం అవును. చెప్పు. చూడు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు సార్ నీకు కదా. ఆ ఈ రోజు ఖాళీకి దొరికావు, నీకు ఇంక వాయింపే అనుకున్నాను ఈ రోజు, కానీ సారే గట్టిగా ఏం తిట్టలేదు. పాపం చూడు ఎంత పెద్ద వయసైనా ఆ నీకంటే బాల్ సారే బాగా ఆడుతున్నారు. ఆ బాల్ అని చాలా తేలిగ్గా ఉంది. తేలిగ్గున్నా? నీది కదా అది. నాదైతే చాలా బరువు ఉంటది. చాలా తేలిగ్గా ఉంది ఆ బాల్. మరి నీ బాల్ తీసుకోవాల్సింది కదా. కాబట్టి జస్ట్ ఇలా అంటూనే ఉమ్, వెళ్ళిపోతుంది బాల్. ఉమ్హు. కాబట్టి అటు ఇటు వెళ్ళాల్సి వస్తుంది. పోనీ ఏదోలే, సార్ బాగా నేర్పించారు నీకు ఈరోజు కదా. ఉమ్. ఉమ్. అదండి మన కష్టజీవి చూస్తారా ఎంత కష్టపడిపోయాడో. ఈ రోజు అంత కష్టం అంతా ఆడిదే పాపం. దగ్గర దగ్గర 6:30 పావుతక్కి 7 వరకు ఉండి ఇంటికి వచ్చాం అన్నమాట. సో మేము వెళ్ళింది 5కి వెళ్ళాము. కొంచెంసేపటిగా చీకటి అయిపోయింది. నార్మల్ గా డైలీ అయితే పెద్ద కుర్రోళ్ళు కూడా వస్తారనమాట. బయటికి వెళ్ళి టోర్నమెంట్స్ ఆడుతారు కదా, పెద్ద పెద్ద టోర్నమెంట్స్. వాళ్ళు కూడా వచ్చి ప్రాక్టీస్లు చేస్తూ ఉంటారు. ఈసారి గ్రౌండ్కి వెళ్తాను కదా, అప్పుడు నేను గ్రౌండ్ అంతా చూపిస్తాను. ఈ లోపు సబ్స్క్రైబ్ చేసేసుకోండి.